హార్ట్లీ వెల్కమ్ టు అవర్ వర్త్ కార్ కేర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో లాస్ట్ మంత్ చెప్పినట్టుగానే ముందు ప్రొఫెషన్ కన్నా ముందు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ మీద రోజుకు ఒక 1 hour ఫోకస్ పెట్టండి. ఏరోబిక్స్ కానీ, డ్యాన్స్ కానీ, జిమ్ కానీ, వాకింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మీరు ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్ పెట్టండి. మంచి డైట్ తీసుకోండి. ఒక 10 years మన లైఫ్ని ఒక 10 years ముందుకు తీసుకొద్దాం. అలాగే Worth is the single stop solution for any car and any service. I am Uday Bhaskar from Worth Multi-Brand Car Body Shop. This is a single stop solution for any car and any service. సో ఎవ్రీ వీక్ ఒక కీవర్డ్ గురించి చెప్తున్నాను కదండి. కీవర్డ్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే సోషల్ మీడియాలో మీకు ఏదైతే వర్క్ కావాలో అది కీవర్డ్ రూపంలో కొడితే అదే ప్లే అవుతుంది. అందుకని కీవర్డ్ అనేది వాడుతున్నాం. సో దిస్ వీక్ ఇస్ బాడీ షాప్. కార్ బాడీ షాప్. వాట్ ఈస్ అ కార్ బాడీ షాప్? కార్ బాడీ షాప్లో ఏమేమి యూజ్ చేస్తాం టెక్నాలజీ పరంగానే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కార్ బాడీ షాప్ ఫస్ట్ ఈజ్ ద డెంటింగ్లో 4 type ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ద స్మాల్ డెంట్స్, అంటే కర్వ్స్, కార్నర్స్, ఫుట్ బోర్డ్స్ వీటి మీద కాకుండా ప్లెయిన్ ఏరియాలో పడే డెంట్ని వితౌట్ పెయింట్ మనం గ్లూ పుల్లర్ తోటి పుల్ చేస్తే డెంట్ పుల్ అయిపోద్దండి. దానికి పెయింట్తో పని లేదు. దట్ ఈస్ ద స్మాల్ డెంట్స్ ఓన్లీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్. సో ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్ ఇన్ కేస్ ప్లాస్టిక్ బంపర్ కట్ అయినా, ఎడ్జ్లో కర్వ్స్లో జారిపోయినా, సో అట్లాంటి వాటికి టెక్నాలజీ వచ్చింది. దట్ ఈస్ ద ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్. అది ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్ అనేది బంపర్ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా మనం దాన్ని రిపేర్ చేసి కొత్త బంపర్లా తయారు చేసి ఆఫ్టర్ దట్ పెయింట్ వేస్తామండి. చేసిన తర్వాత ఇక కొత్త బంపర్తో సమానమే. వన్స్ ఈజ్ బంపర్ కట్ అయితే ఆ హీట్ మోడ్లో దాంట్లో ఒక స్ట్రిప్ వస్తుందండి. ఆ స్ట్రిప్ హీట్ మోడ్లో మెల్ట్ అయిపోయి ఆ గ్యాప్ ఫిల్ చేసేసుకుంటుంది. ఫిల్ చేసినాక దాన్ని ఫైలింగ్ చేసి అప్పుడు పెయింట్ వేస్తాం. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ ఫ్లాట్ లైనర్. సో ఫ్లాట్ లైనర్ అంటే ఫుట్ బోర్డ్స్ కానీ, పోస్టులు కానీ, లేకపోతే క్వార్టర్ ప్యానల్స్ కానీ, డిటాచబుల్ పార్ట్స్ అండ్ అటాచబుల్ పార్ట్స్ అని ఉంటాయండి ప్రతి కార్కి. డిటాచబుల్ ఈజ్ 4 doors, బాయ్నెట్, బంపర్, ఫెండర్స్, డిటాచబుల్ పార్ట్స్, డిక్కీ. అటాచబుల్ పార్ట్స్ అంటే ఫుట్ బోర్డ్స్, పోస్టులు, ఇవన్నీ క్వార్టర్ ప్యానల్స్, ఇవన్నీ అటాచబుల్. దీన్ని తీయటానికి అవ్వదు. సో డెంట్ పడినప్పుడు ఆ మిషనరీ తోటి మనం డెంట్ తీసి ఒరిజినల్గా స్కేలింగ్ చేస్తాం. అంటే మెజర్మెంట్తో సహా పర్ఫెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకోవడం స్కేలింగ్ ఉంటుంది. అది చేసి ఆఫ్టర్ దట్ మనం పెయింట్ వేస్తాం. అందువల్ల ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వదండి. దిస్ ద ఫ్లాట్ లైనర్. కంప్లీట్గా డీటెయిల్ మీకు వీడియోలో చూడండి. అలాగే 4th one ఈజ్ ద సిఆర్ఎస్ మీన్స్ మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్కి వాడతామండి. సో ఇన్ కేస్ ఈజ్ క్రష్ అండ్ ఆల్సో చాసిస్ పుల్లింగ్, ఇవన్నీ కూడా మెజర్మెంట్తో సహా మనం పుల్ చేసుకునేటప్పుడు ఏ బండికి ఎంత మెజర్ ఉండాలో దాంట్లో సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మెజర్స్ అంటారు వాటిని. సో ఆ మెజర్స్తో సహా అది పుల్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ మెజర్ కొలిసిన తర్వాత మాత్రమే మేము పెయింట్ దగ్గరికి వెళ్తాం. ఇలాగా ఈ టెక్నాలజీని వాడటం వలన ప్రతి కారు ఎనీ డ్యామేజ్ ఏ కార్ అయినా సరే చేసిన నాకు చేయించుకున్న మీకు తప్పితే నో బడీ కెన్ క్యాచ్ అండి. సో డ్యామేజ్ జరిగిందని ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేరు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఒరిజినల్గా మిస్ అవ్వకుండా అలాంటి ఎక్విప్మెంట్ వచ్చేసింది. టెక్నాలజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. అసలు డిసడ్వాంటేజ్ అంటే బయట మీరు విడిగా చేయించడం వలన, టెక్నాలజీని వాడుతూ చేయించడం వలన డిఫరెన్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో పాత రోజుల్లో ఏంటంటే అంబాసిడర్ కానీ, క్వాలిస్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఐరన్ వెరీ స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళు హ్యామర్స్ చేసుకొని టెంకరింగ్ చేసినా అది ఐరన్ అనేది వెరీ స్ట్రాంగ్ కాబట్టి అది అంత, ప్లస్ ఆ పెయింట్లు కూడా ఆస్పా పెయింట్స్ ఉన్నాయి కాబట్టి సో అప్పుడు అది ఓకే. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ మైలేజ్ ఇంప్లిమెంట్ కోసం వెహికల్స్ అన్ని లైట్ వెయిట్ చేస్తున్నాయి. ఉండే కొందికి లైట్ వెహికల్ చేసినప్పుడు మీరు సుత్తి శానిచ్చుకొని కొడితే ఒక డోర్ మనకు డెంట్ పడింది అనుకోండి, సుత్తిచ్చుకొని కొట్టి తీసామనుకోండి, అది ఎగ్జాస్ట్ అయ్యి సాగినప్పుడు ఏమవుతుందంటే మీరు సపోజ్ ఒక డోర్కి ఎప్పుడన్నా అలా అనుకున్నారనుకోండి, టపక్కన అలా లోపలికి వెళ్ళిపోద్ది. అంటే సాగిపోయింది కదా. అదే మీరు టెక్నాలజీని వాడు అక్కడ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఇందాక ఇక్కడ ఏ కరువు దగ్గర ఆ ఎక్విప్మెంట్ వాడటం వలన జస్ట్ అలా తీసుకొస్తుంది బయటికి. అంటే సాగకుండానే బయటకు వస్తుంది. అందుకంటే అప్పుడు మీరు అలా అనుకున్నా కూడా అది లోపలికి వెళ్ళదు. అందుకని ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ, ప్లస్ మా వర్క్షాపు అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ ప్లస్ సీనియారిటీ రెండు ఉంటాయి. రెండు ఉండటం వలన మీకు బండి చేసామంటే
ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని ఇది చేసాము అని కనిపెట్టలేరు. అట్లాంటి టెక్నాలజీ, అట్లాంటి మ్యాన్ పవర్ మా దగ్గర ఉంది. పెయింటింగ్ అండి, పెయింటింగ్లో 3 డివిజన్స్ ఉంటాయండి. ఒకటి యూజ్ ఆఫ్ గన్ అండ్ ఆల్సో మిక్సింగ్ యూనిట్ అండ్ పెయింట్ బూత్. గన్ ఈజ్ మేము రెగ్యులర్గా ఇంపోర్టెడ్ గన్స్ వాడతామండి. ఆ గన్స్ వాడటం వలన పెయింట్ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ ఎక్కడా కూడా ఎంతవరకు కన్జ్యూమ్ అవ్వాలి అంతవరకు కన్జ్యూమ్ అవుతూ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ఈజ్ ద మిక్సింగ్ యూనిట్. మిక్సింగ్ యూనిట్ మీ సీబుక్ వెనకమాల పేరు ఉంటుంది, పేరు ఉంటే ఆ పేరు కొడితే కోడ్ వస్తుంది, కోడ్ కొడితే టింట్ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇచ్చిన కోడ్ని మేము ఫాలో అవుతాం కాబట్టి ఒరిజినల్గా మీకు మ్యాచింగ్ అయిపోతుంది. అండ్ ఆల్సో పెయింట్ బూత్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్ అండి. దిట్ ఈస్ అ కంప్లీట్ వెదర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, మాయిశ్చర్ ప్రూఫ్. ఎటువంటి వెదర్ కండిషన్ ఉన్నా సరే మేము లోపల పెయింట్ వేయడానికి అవకాశం ఉన్న పెయింట్ బూత్ వాడుతున్నాము. సో దాంట్లో పెయింట్ వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత హీటర్ ఉంటుందండి. సర్టన్ వెదర్ని బట్టి దాన్ని ఇంత టైమింగ్ అని పెట్టేసి వదిలేసినాక అది డ్రై అయినాక కార్ బయట తీస్తాం. అప్పుడు అవుట్పుట్ చాలా బాగుంటుందండి. దట్ ఈస్ అ పెయింట్ బూత్ వల్ల అడ్వాంటేజ్. I have one video testimonial to work car care Uday Bhaskar garu. So on January of this year we had met with car accident in Gannavaram. Our car had damaged a lot, so we had placed car in Gannavaram. After work car care staff went to the place when we had placed our car, and work car care service given us the hope that they will repair the car and give us safely. And when Uday Bhaskar garu returned the car service was very awesome. Thank you so much Uday Bhaskar garu. అండ్ మీకు తెలియాలి ఎందుకు ఇంత నేను చెప్పాను అంటే, మీకు తెలియాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది వర్క్ కార్ గురించి. అంటే ఎంత సర్వీస్ చేశారు, నేను ఎందుకు ఇట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ వీడియో టెస్టిమోనియల్ ఇవ్వడం అనేది ఫస్ట్. సో నాకు వర్క్ కార్ కేర్ది చాలా బాగా నచ్చి సర్వీస్ ఫస్ట్ టైం నేను ఇట్లా వీడియో టెస్టిమోనియల్ ఇవ్వాలని అనుకొని నేను ఫస్ట్ ఇలా ట్రై చేశానండి. మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో టాప్ రేటింగ్లో వర్క్ షోరూమ్ ఒక్కటే ఉంది విజయవాడలో. మేము ఇక్కడికి వచ్చే రోజు 3-4 days అని అనుకొని వచ్చాము. 1.5 డేకే చేసేసారు. బండి మేము ఇచ్చిన దానికి ఇప్పటికీ అల్టిమేట్గా చేశారు. మేము అనుకున్న టైము, మేము అనుకున్న బడ్జెట్లోనే బండి వచ్చేసింది మాకు. ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. వెహికల్ కూడా చాలా అంటే చాలా రిచ్గా చేసి ఇచ్చారు. వెరీ సూపర్. ఇన్సూరెన్స్ రెన్యువల్స్ గురించి చెప్తానండి. ఇన్సూరెన్స్ రెన్యువల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏ కార్ అయినా సరే టైం గుర్తు పెట్టుకొని ఒక 10 days బిఫోరే ఇన్సూరెన్స్ రెన్యువల్ మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెంటనే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిందంటే ఆ స్లిప్ అయిన టైంలో జరిగింది అనుకోండి, మనం చాలా లాస్ అయిపోతాం, చాలా మెంటల్గా కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వెహికల్స్ ఓన్లీ డీలర్ దగ్గరికి లేకపోతే షోరూమ్స్కి వెళ్ళాలనుకుంటారండి. అలా ఏం కాదు. చూజ్ యువర్ సెల్ఫ్. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వర్త్ మల్టీ బ్రాండ్ కార్ బాడీ షాప్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మా బిల్స్ యాక్సెప్టెడ్ అండి. కొన్నిటికి క్యాష్లెస్ ఉంటుంది, కొన్నిటికి క్యాష్లెస్ ఉంటుంది. ఒకటే డిఫరెన్స్. కానీ బట్ షోరూమ్లో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీరు మీరు ఇక్కడే ఎందుకు చేయించుకోవాలి అనే దానికి మీకు దాని గురించి క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ, సెకండ్ సీనియర్ టెక్నీషియన్స్, థర్డ్ ఈజ్ ఏ కార్ అయినా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మా దగ్గరే క్లెయిమ్ అవుతుంది. సో ఆ క్లెయిమ్లో కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసు కదా, డీలర్ దగ్గరికి కానీ షోరూమ్స్కి కానీ వెళ్తే ఏదైనా సరే పార్ట్ రీప్లేస్మెంట్కి వెళ్తారు. ఓకే, 0 డిప్ ఉన్నప్పుడు మనకి రీప్లేస్మెంట్కి వెళ్తాం, ఓకే, ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్టర్ 5 years 0 డిప్ లేనప్పుడు మీకు 50% క్లెయిమ్ అవుతుంది బంపర్స్ కానీ వీటికి. సో ఇన్ కేస్ ఒక BMW కార్ ఉంది, ఒక పార్ట్ ఒక బాయ్నెట్ ఉంది, ఆ బాయ్నెట్ కాస్ట్ ఒక 1 lakh ఉంటుంది.
1 lakhలో మీకు 50% క్లైమ్ అయితే మీరు 50,000 పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కంపెనీ 50,000 ఇస్తుంది. అదే రిపేరబుల్ చేసేసాం అనుకోండి, మాకు టెక్నాలజీ ఉంది కదా, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఒరిజినల్గా వచ్చేస్తుంది. సో ఇది రిపేర్ 10,000తో అయిపోతుంది కదా, మీకు 10,000తో అయిపోతున్నప్పుడు 5,000 ఇన్సూరెన్స్ కంపెనీ, 5,000 మీకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్సో సేవ్డ్, కస్టమర్ ఆల్సో సేవ్డ్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీరు మాలాంటి మల్టీ బ్రాండ్ కారేజ్లో చేయించుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఇది ఉంటుంది.